సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ తరపున గెలుస్తూ వచ్చినటువంటి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పతనం అయ్యేటప్పటికి ఆయన తెలుగుదేశం బాట పట్టారు. లాస్ట్ ట్రిప్ తెలుగుదేశంలో చేరారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన నిన్న తన రాజీనామాను ప్రకటించారు. ఎందుకని? భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం పార్టీ ప్రయత్నించడం తనకు నచ్చలేదు, ఇది నా ఆత్మ చంపుకుని భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం చేద్దాం అనుకుంటున్నటువంటి తెలుగుదేశంతో ఉండలేను అంటూ ఓ లేఖ రాశారు, తన రాజీనామాను రాశారు. దీన్ని ఎలాంటి కాన్సెప్ట్ అంటే ఇది ఏమనాలా, మామూలుగా వైసీపీకి ఓ బాలశౌరి షాక్, లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు షాక్ అని రాసుకొచ్చారు కదా. మరి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి ఏకంగా రాజీనామా చేస్తే హెడ్డింగ్ ఏంటంటే ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం పార్టీదే విజయం, ఇదట హెడ్డింగ్. ఏంటంటే వార్త, తాను 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరానని, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాడిందని కేంద్ర మాజీ మంత్రి వి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. ఆ విధానాల ప్రభావం వల్లే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళిన గత ఎన్నికల్లో వైకాపాకు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపానని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, స్వతంత్రంగా పోటీ చేయడానికి అరకు పార్లమెంట్ స్థానం అనువైంది కాదన్నారు. అందువల్ల తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అది తను రాజీనామా చేశారు పార్టీకి, కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా డౌన్ ప్లే చేసి తెలుగుదేశం పార్టీ గురించి పొగిడారన్నదే రాసుకొచ్చారు. వీళ్ళ బుద్ధిలో ఇట్లాంటి వక్రీకరణలే ఉన్నాయి. తెలుగుదేశం కోసమైతే ఏమైనా అవసరమైతే పీకలు కోసేసుకుంటారు, జగన్ కోసమైతే ఎదుటోళ్ళ పీకలు కోస్తారు. ఆ స్థాయిలో జర్నలిజంని దిగజార్చేసింది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. అందుకోసమే ఎవడో ఒకడు మాట్లాడాలి కాబట్టి ప్రస్తుతం నేను చేస్తున్నది అదే.